వాలిన భక్తి మృక్కెదనవారిత తాండవ కేళికిన్. ఆయన తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. శివతాండవము అని మనం చూస్తూ ఉంటాం. ఆయన చాలా ఆశ్చర్యకరమైన విషయం, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వైష్ణవ సిద్ధాంతంలో పుట్టి పెరిగి జీవితమంతా అదే రకంగా ప్రవర్తించినటువంటి ఆ మహానుభావుడు శివతాండవం అని అత్యద్భుతమైనటువంటి కావ్యాన్ని రాశాడు. ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా శివుడు అని పల్లవితో ఆయన చాలా చక్కగా ఆ పాట పాడుతుంటే ఆయన వింటూ ఉంటే మనం కూర్చోబుద్ధి కాదు, లేచి మనం కూడా తాండవం చేద్దామా అని అనిపిస్తుంది. అటువంటి స్ఫూర్తి కలిగించినటువంటి మహాకావ్యం అది. ఆ శివతాండవం అవారిత తాండవ కేళికిన్, దాన్ని ఎవరు ఆపలేరు. అవారితం. తాండవము అనేది ఒక నృత్యం, ఒక విధమైనటువంటి నృత్యం. కొంచెం ఉద్ధతంగా ఉండేటువంటి దాన్ని, అంటే రౌద్రభావాన్ని బీభత్సాన్ని అమ్మో అయ్యో మనం చూడగలమా అనేటువంటి తీరుగా ఉండేటువంటి దాన్ని తాండవం అంటారు. సుకుమారంగా ఉండేటువంటి నృత్యాన్ని లాస్యం అంటారు. అమ్మవారిది లాస్యము, అయ్యవారిది తాండవము. అది ఆయన కేళి. శివతాండవము అంటే ప్రపంచములో ఉండేటువంటి చైతన్యమంతా శివతాండవమే అని ఆనంద కుమారస్వామి అని ఒక మహా తాత్వికుడు దాని మీద ఒక పెద్ద పుస్తకం రాశాడు. శివతాండవం అంటే ఏదో కాలక్షేపానికి వేదిక మీద గజ్జె కట్టి ఆడటం కాదు. ఈ ప్రపంచం యొక్క చైతన్యమంతా ఆయన తాండవంలో ఉంటుంది అని చెప్పినటువంటి విషయం. వాలిన భక్తి మృక్కెదనవారిత తాండవ కేళికిన్. అయితే ఈ తాండవం ఉద్ధతం అని చెప్పాం. ఉద్ధతం అంటే ఆ విసురుళ్ళు, ఇటు చెయ్యి అటు చెయ్యి, ఇటు కాలు ఇటు కాలు, ఇవన్నీ విసురుతూ ఉంటే ఆ పక్కన ఉండేటువంటివన్నీ దెబ్బతింటాయి, నశించిపోతాయేమో అంటే అవేం లేవు. అవి చేస్తూ కూడా ఆయనకి దయ. దయాశాలికి దయతో విరాజిల్లుతూ ఉండేవాడు. దయ అంటే ఎవరి మీద దయ? ప్రాణికోటి మీద. అందరూ సుఖంగా ఉండాలి. ఆయన పేరే శంకరుడు అని, శంభువు అని. సుఖము ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో ఆయన దయాశాలికి. శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్. శిఖరిజ అంటే పార్వతి, శిఖరములు కలది కొండ. శిఖరి అంటే కొండ, శిఖరిజ అంటే కొండ పుట్టినటువంటి కూతురు. అగజ, అగజానన పద్మార్కం అనే మాటకు ఇది వ్యాఖ్యానం. శిఖరిజా ముఖ పద్మ మయూఖమాలికిన్. శిఖరిజ అంటే పర్వతము యొక్క కుమార్తె పార్వతి. ఆమె ముఖము అనేటువంటి పద్మానికి మయూఖమాలి సూర్యుడు. అంటే సూర్యుడు వచ్చేటప్పటికి పద్మాలు వికసిస్తాయి, కలువలు ముగుళించుకుపోతాయి. కలువలకు చంద్రుడు వస్తే వికాసము, సూర్యుడు వస్తే సంకోచము. ఇది ఒక భావన. శిఖరిజా ముఖ పద్మ మయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి. బాల శశాంకుడు అంటే విదియనాటి చంద్రుడు రేఖ, ఉన్నాదో లేదో అన్నట్టుగా సన్నగా కనిపించినటువంటి ఆ చంద్ర రేఖ ఉందే, అది మౌళి యందు పెట్టుకున్నటువంటి వాడు, శిరస్సు నందు పెట్టుకునేటువంటి వాడు. అదంతా కూడా తత్వం. అంటే మనం ఒక బొమ్మలో, ఇంట్లో పెట్టుకునేటువంటి బొమ్మలో శివుని యొక్క స్వరూపాన్ని మనం భావించినప్పుడు ఆ శివుడిని పైన జటాజూటం మీద ఈ వంకరగా ఉండేటువంటి రేఖ పెట్టుకున్నాం. ఇది తాత్వికంగా ఆలోచిస్తే చంద్రుడంటే ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో ఎక్కడో మనకు అందనంత పైన ఉన్నటువంటి వాడు. అది ఆయన శిరస్సు మీద ఉంది అంటే లింగ వ్యాప్తి, శివుని యొక్క లింగము అనేటువంటిది వ్యాపించినటువంటి స్థితి అప్రమేయము, ఊహలకు అందనిది అని అర్థం అన్నమాట. బాల శశాంకమౌళికి కపాలికి. కపాలం అంటే ఆయన జటాజూటాన్ని కపాలం అంటారు. కపాలము కలిగినవాడు కపాలి.
కలిగినవాడు అంటే ఏదో ఒక కాస్త జుట్టుముడుగా అని అర్థం కాదు. మన కొలతలకు అందనటువంటి కపాలము. ఆ కపాలం ఏమిటో తెలుసునండి, వ్యోమకేశుడు అంటారు శివుణ్ణి. ఆకాశమంతా ఆయన కేశంట. వ్యోమకేశం. వ్యోమ అంటే ఆకాశం. ఆకాశం ఎంత ఉంటుంది అని అంటే ఎవరైనా లెక్క చెప్పగలరా? లెక్క చెప్పలేనంత విశాలం అయినటువంటి జటాజూటం కలిగినటువంటి వాడు. అంటే విశ్వవ్యాప్తమైనటువంటి స్వరూపం కలిగిన వాడు అని అర్థం అనమాట. కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి. మన్మధుడని ఒకడున్నాడు, మనస్సుని మధించేవాడు. మన మనస్సులో అనేకమైన కోరికలను తెరరేగించి చేసి మన్ని నాశనానికి ఉన్ముఖంగా చేసేటువంటి వాడు మన్మధుడు. ఆ మన్మధుణ్ణి గెలవడం చాలా కష్టం. ఆ మన్మధుని గర్వాన్ని ఉన్మూలనం చేసినటువంటి వాడు. అది ఒక పెద్ద పర్వతం. పర్వతం అంత గర్వం. అది మనకు భాగవతంలో ముందర వస్తుంది గనక ఇక్కడ దాన్ని ఇక్కడికి ఆపుదాం. మన్మథ గర్వ పర్వత ఉన్మూలికి, దాన్ని పెకలించి అవతల పారేసేటువంటి వాడు. నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. నారదుడు మొదలైనటువంటి మునులు, మహర్షులు, గొప్ప ఋషులు, దర్శన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ మనస్సులు అనేటువంటి పద్మాలకు తుమ్మెదల వంటి వాడు అని అన్నారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా భావించవలసినటువంటి విషయం. మనం చూడండి, సాధారణంగా నారదుడు అంటే నారాయణ 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 అంటూ ఉంటాడు ఎప్పుడు. ఇక్కడ ఏమంటున్నారు పోతన గారు? నారదుడు మొదలైన వాళ్ల మనస్సరసీరుహములలో తుమ్మెదలాగా తిరుగుతూ ఉండేటువంటి వాడు అని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం వచ్చిందండి? ఆ నారాయణుడు గాని ఈ శివుడు గాని ఇద్దరు కాదండి మహానుభావ, ఒక్కడే అని భావన చెయ్యండి అని చెప్పటం. వాళ్ళు నిజానికి వాళ్లలో ఆ భేదం లేదు. ఆయనకి శివుడైనా ఒకటే, కేశవుడైనా ఒకటే. అసలు శివుడు కేశవుడు ఒకటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఉన్నది ఒక్కటే. కాగా విప్రాహ అంటే విద్యావంతులైనటువంటి వాళ్ళు బహుధా వదంతి అనేకమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనం చూడండి, చిన్న పిల్లల్ని ఒరే కన్నా, ఒరే బుజ్జి, ఒరే నాన్న, ఏమైనా వాడే. అలాగే భగవంతుని యొక్క తత్వాన్ని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇక్కడ పరమేశ్వరుణ్ణి స్తుతించారు పోతన గారు. అర్థమేమిటి అని అంటే, ఆ పరమేశ్వరుడన్నా, ఈ కృష్ణుడన్నా, నందాంగన డింభకుడన్నా, వీళ్ళిద్దరూ పరమాత్మ చైతన్యము యొక్క రెండు కిరణములు, రెండు జాజ్వల్యమానమైనటువంటి భావాలు, ఒకటే అని. అంటే ఈయన పరమేశ్వరుడు, మనం లోకంలో సాధారణంగా ఏమనుకుంటాం, పరమేశ్వరుడు లయకారుడు. లయకారుడంటే బ్రహ్మదేవుడు సృష్టించిన దాన్నంతటినీ కూడా మళ్ళీ తనలో కలుపుకుంటాడు. ఈ కలుపుకోవటం అనే దాన్ని గురించి మనం ఒక విధంగా భావన చేయొచ్చు. ఒక ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహంలో మనం చూస్తూ ఉండగానే ఒక బుడగ వస్తుంది. బుడగంటే ఏమిటి? గాలి ఆ నీళ్లను కొంత చెదరగొట్టడం వల్ల ఒక చక్కటి ఆకారం ఏర్పడి ఆ లోపల గాలి ఉంటుంది. మనం చూస్తూ ఉంటే ఏర్పడుతుంది. అదే సృష్టి. మళ్ళీ మనం చూస్తూ ఉండగానే ఆ ఒరిజినల్ గా ఉండేటువంటి నీళ్లలో కలిసిపోతుంది. అదే లయం. ఏం గాల, ప్రమాదం ఏం గాల, స్వస్వరూపాన్ని పొందింది. అంతకు ముందు లేనటువంటి బుడగ కాసేపు ఆ నీళ్ల మీద అట్టా సంచరిస్తూ మళ్ళీ తన నీళ్లతనాన్ని పొందిందన్నమాట. ఆవర్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ అంభ. ఆవర్చుడి అన్నా, తరంగం అన్నా, బుడగ అన్నా, మరొకటన్నా నీరే. అదే సృష్టి యొక్క లక్షణం కూడా. ఏర్పడుతున్నది, కొంతకాలం ఉంటోంది, దాన్నే స్థితి అంటాం. ఏర్పడటాన్ని సృష్టి అంటాం, ఉండటాన్ని స్థితి అని అంటాం. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలిసిపోవటాన్ని లయము అని అంటాం.